ఈ అమ్మ అప్పుడు కూడా తన భర్త చనిపోయాడు, దూరాలు అయిపోయింది, ఒంటరిగా ఉంది. అప్పుడు వాడు వచ్చాడు. ఇద్దరు పిల్లలు తీసుకెళ్తున్నప్పుడు అప్పులోతో అడ్డంగా తిరిగి మాట్లాడాలి. చాలా మంది అప్పు చేస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను, మనం ఎవరి దగ్గర అప్పు చేస్తే అతను ఇచ్చేటప్పుడు మనకు దేవుడిలాగా అనిపిస్తాడు. క్రైస్తవులు ఇచ్చేటప్పుడు దేవుడా దెయ్యమా? ఎందుకని 10 లక్షలు తీసుకోవడానికి వైజాగ్ వెళ్తున్నావు, ఆయన ముసలాయన ఎవరో పాపం కష్టపడి ఆ డబ్బుల్ని చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఎలా కనపడతాడమ్మా? వడ్డీ కట్టేటప్పుడు మాత్రం నీకు దెయ్యం లాగా. మరి ఎందుకని? నిన్న ఆయన పిలిచి అడిగి ఇచ్చాడా నీకు? చెప్పాలమ్మా. ఆయన డబ్బులు ఎక్కువై పిలిచి నీకు వడ్డీకి ఇచ్చాడా? ఏమిచ్చాడు? నువ్వే వెళ్ళావు 10 సార్లు ఫోన్ చేసి డబ్బులు కావాలి అని ఫోన్ చేసి వెళ్తే ఆయన నీకు ఇచ్చాడు ఆ వడ్డీకి. మరి ఇచ్చినప్పుడు నువ్వు కట్టాలా లేదా? ఇచ్చినప్పుడు దేవుడే, కట్టేటప్పుడు కూడా దేవుడు. అబ్బా గుర్తుపెట్టుకుని దేవుడు స్తోత్రం. ఎవరైనా మనం తప్పిస్తే వాళ్ళు దేవుడితో సమానంగా చూడరు. వాళ్ళ మీద తిరుగుబాటు చేయకండి. ఇక్కడ అప్పించినప్పుడు భర్త అప్పు తెచ్చాడు, భార్య తెలియదు. భర్త చనిపోయాడు. మరి చనిపోతే నువ్వైతే ఏమంటావు? చచ్చిపోయిన మా ఆయన్ని అడుక్కో, నేను కట్టినా. కొంతమంది రూల్స్ ఏంటంటే, ఓ తండ్రి అప్పు చేస్తే పిల్ల తరాలు కాదు. రూలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అది దేవుడు రూల్, రియల్గా దేవుడు రూల్. అది మీరు పెట్టుకున్నారే రూల్. కొన్ని ఇంట్లో ఒకరు అప్పు చేస్తే ఎంతమంది కట్టాలి? అది పిల్లలు కట్టాల్సిందే. దానికి ఆయనతో అవసరంలో మాట అంటే చాలు. నీ దగ్గర 10 లక్షలు తీసుకొని ఇస్తా అని అంటే చాలేక ఆ మాట దేవుడు వింటాడు. అరుగు చేద్దామా? అంతరించినా నీ పిల్లలు నిజంగా తల్లి దేవుడు పెట్టాడు. అప్పులోడితో సామరస్యంగా మాట్లాడుతుంది. ఎప్పుడైనా అప్పులోడు వచ్చినప్పుడు గొడవగా మాట్లాడుతుంది, బతులాడుకోండి. ఒక ఆమెకి ఒక అప్లైన్ వచ్చి అడుగుతున్నాడంట, చాలా తిడుతున్నాడంట. తిడుతుంటే ఆమె ఏం చేస్తుందంటే ఆ తిట్లన్నీ విని చాలాసేపటికి లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళి అనుకున్నాడంట, నా మాటలన్నీ నాకు బాధ కలిగి డబ్బులు తెచ్చేస్తుందేమో అనుకున్నాడంటండి. చాలా కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. లోపలికి వెళ్ళి ఏం చేసిందో తెలుసండి, కుర్చీ తెచ్చేసింది. ఎవరికి చెప్పండి? ఎవరికమ్మా? అప్పులాయనికి ఏమేసింది? తిట్టాయనికి ఒక కుర్చీ తెచ్చేసి కూర్చోండి అని ఒక మంచి థమ్సప్ ఒకటి తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి, తాగండి అండి, 4 యాప్లు గారు కోసుకొచ్చి అవి తినండి, తాగండి, అవన్నీ చేయండి, కూర్చొని తింటారు. మీరు ఎంతసేపు తింటారు? అంతసేపు తింటారు. నా దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు. నేను మీ డబ్బులు మాత్రమే కొట్టుకున్నాను. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం అని సిగ్గుపడుతుంది. అపకారికి ఏం చేసింది? నువ్వేం చేస్తావు? వాడు తిరిగితే నువ్వు కూడా తిడతావు. వాళ్ళు అమ్మేది కొడితే 2 లెక్కలు బాగా కొట్టారు. నీ దిక్కున్నాగా చెప్పుకోమంటావు, అట్లా తిరిగేస్తావు. ఈ లోపల ఎవరు చూడకపోవచ్చు, కానీ పరమన్న దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. తల్లి చూద్దావా? గట్టిగా చూద్దావా? కాబట్టి జాగ్రత్త. ఒకవేళ బాకీ కట్టాల్సినప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కువ వడ్డీ అయిందనుకోండి, ఎక్కడ కూడా దండం పెట్టి బాబోని బతులాడితే ఎంత కఠినాత్ముడైనా తగ్గిపోతాడు. డిమాండ్గా నువ్వు చేయవద్దు. అంటే అప్పు తీరాలంటే ముందు దేవుడి దగ్గరికి రావాలి. అయ్యగారికి చెప్పు. అప్పుడు అయ్యగారి దగ్గర అప్పు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. మీరు ఎప్పుడైనా గమనించండి, అయ్యగారు అమ్మగారి దగ్గర డబ్బులు ఉండవు. ఏముంటాయి దగ్గర అంటే ఆశీర్వాదాలు ఉంటాయి. అల్లు చదవా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ యేసునామములో స్వస్థత ఉంది. మీరు అది పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి, దేవుడు పొందుకోండి. మరి ఆ సాక్ష్యం ఇచ్చింది. నా బిడ్డ విషయంలో ప్రార్థన చేశారు ఒక వారం, అంతే. ఆదివారం చేశారు, ఆ సాయంత్రానికో తెల్లారికో ఫోన్ వచ్చింది, జాబ్ వచ్చింది. అల్లు చూద్దామా? గట్టిగా చూద్దామా? అంటే ప్రార్థనలో ఏముంది? శక్తి ఉన్న ప్రార్థన కావాలి, శక్తి కావాలి. శక్తి లేని ఎంత చేసిన ఈ స్థలంలో అగ్ని ఉంది. ఈ స్థలం సామాన్యమైన స్థలం కాదు, ప్రభువుతో ఎన్నుకోబడిన స్థలం. అందుకని ఇక్కడ ఆయన ఉన్నాడు. మీరు అందరూ అనుకున్నారు, అమ్మ చేస్తున్నారా మీరు? పిల్లలు దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతారు, జాగ్రత్త.
పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆమెను అడిగాడు, అమ్మా నా వల్ల నువ్వేమో పేర్కొనుకున్నావు, నేను డబ్బులు ఇవ్వలేదు కదా, అన్ని మందిలోకి వచ్చి ఏడుస్తున్నావు, అప్పులోడు పిల్లలు తీసుకెళ్ళి బాల్యతాన్ని పెడతానని ఏడుస్తున్నావు, ఒక సలహా చెప్తాను చేస్తా అన్నాడు. చెప్పండి అయ్యగారు, మీరు చేస్తారా? మీ అయ్యగారు ఈ ఊరు వచ్చిన కారణం చెప్తున్నాడు, చేస్తున్నారు మీరు? మొట్టమొదటిగా అప్పుదారుడు యేసు ప్రభు. మొట్టమొదటిగా అప్పు దేవుడికి కట్టాలి. మనకు 10,000 వచ్చినట్టుగా మొట్టమొదటి భాగ్యదారుడు ఎవరు? దేవుడు. సీట్లు కాదు. బుధవారం వాడు, మంగళవారం వాడు, ఆదివారం వాడు, శుక్రవారం వాడు, శనివారం వాడు కాదు. లేకపోతే వడ్డీ 2 లక్షలు తెచ్చే వడ్డీయోడు కాదు. లేకపోతే 10 లక్షలు తెచ్చే వడ్డీయోడు కాదు. నీవు పనికి వెళ్దావు 10 లక్షలు, ఒక్కొక్క 10,000 సంపాదించుకున్నావు. నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, లేకపోతే ఏట్లో అయినా నువ్వు దేవుడికి కట్టేవా? చెప్పండి. దేవుడికి కడితే నీ అప్పు తీరిపో. తల్లు చదవా, గట్టిగా చదవా. దేవుడి మాట వింటలేదు నువ్వు. నీ లైఫ్లో 10 లక్షలకు 10 అవటం కారణం ఏంటంటే దేవుడి మాట వింటున్నావు. చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ వాక్యం బట్టి నువ్వు నడవట్లా. నేను నడుస్తున్నా చెప్తున్నాను. నువ్వు నడిస్తే నీకు దీవులు కలుగుద్ది బిడ్డ. నువ్వు నడవకపోతే నీ దీవులు కలుగు. 10 వందలు నీ దగ్గర పెట్టావు, తింటే నీ ఓపిక వస్తుంది. తింటే బలం ఉంటావు, తినపోతే బలం ఉంటుంది. తింటే కట్టుకుంటావు, తినపోతే ఎందుకు పనికిరావు. గమనించారా? వాక్యం వింటే ఉపయోగం లేదు. దాన్ని నువ్వు తింటే దాని ప్రకారంగా నువ్వు బ్రతికితే నీ 20-30 లక్షల అప్పు యేసునామములో తీరును గాక. అదే చెప్పబడుతుంటే యేసునామములో తీరును గాక. ఈ అమ్మకి ఎంత ఉందో తెలియదు. ఆయన 2, 3, 4, 5 లక్షలు చేసినట్టు తెలియదు. ఈమె అయ్యగారు అడిగినప్పుడు ఆమె దగ్గర జవాబు ఉంది. నీ దగ్గర జవాబు ఉందా? రోజు నేను అడుగుతున్నాను, ప్రతి ఆదివారం చర్చకు వస్తావా? ఒక వారం వస్తే 2 వారాలు రావు. బల్లారాలకు వస్తే మళ్ళీ రావు. 1 నెల బల్లారాలు తీసుకుంటే ఇంకో నెల తీసుకోవు. 1 నెల ప్రాణ ఖరీదనం కడితే 2వ నెల ప్రాణానికి ఖరీదనం కట్టవు. 1 నెల దేవుడి భాగం తీస్తే 2వ నెల తీయు. ఒక 1000 రూపాయలు తీస్తే 10,000లో తీయు. ఒక 10,000లో తీస్తే 1,00,000 రూపాయల్లో తీయు. అందుకే నువ్వు అక్కడ వేసిన బంగారు అక్కడే గుడిగట్టి బట్టలతో ఒక యాప్ చెట్టు కింద కూర్చున్న నేను ఎంత స్థలం కొని ఇంత గుడి కట్టానంటే ఎక్కడైనా పైన డబ్బు వచ్చా? యశ్బాబు గారు, పైనుండే డబ్బు వచ్చా మనకి? ఏమీ లేదు. మోకాళ్ళు దేవుడు చెప్పిన ఆ క్రమాలు ప్రజలు చూద్దామా? గట్టిగా చూద్దామా? మీ కళ్ళ ముందే అద్భుతం వస్తున్నారుగా. మీ కళ్ళ ముందే ఒక అయ్యగారు ఎలాగలా బ్రతకగలుగుతున్నాడు, ఎలా ముందుకు వెళ్తున్నాడు, ఇంత గుడి ఎలా కట్టాడు. కానీ సామాన్యమైంది ఇది. ఎందుకని అంటే ప్రభు మాట వినాలి నువ్వు. నేను వింటున్నా, అందుకే నాకు దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ అమ్మని అడిగినప్పుడు జవాబు ఉంది. ఆ అమ్మ ఏమంటుందంటే, అయ్యా నువ్వేం చెప్తే నేను చేస్తా. కూర్చోమంటే కూర్చుంటా, కూర్చోమంటే కూర్చుంటా. నువ్వేం చెప్తే చేస్తా. అయ్యగారు ఏం చెప్తే చేయండి, నీకు అవసరం. అయ్యగారు ప్రాణఖైదం కట్టండి. అయ్యగారు 100 రూపాయలు కాணிక ఇవ్వండి, వేసుకోండి. అయ్యగారు పలానా కూటం పెట్టుకొని చేసుకోండి, చేసుకోండి. అయ్యగారికి ఎదురు చెప్పకండి. దైవజనుడికి ఎదురు చెప్తే ఏం జరుగుతుందంటే రాబోయే ఆశీర్వాదం ఆయన ఇంటికాడ కూటం పెట్టుకోండి అంటే. ఈ అమ్మని అయ్యగారు ఏమడిగారంటే, అమ్మ అప్పు చెప్పావు మంచిదే, ఇబ్బందులు చెప్పావు మంచిదే, బాకీ చెప్పావు మంచిదే, నీకేమన్నా డబ్బులు ఇంట్లో ఉన్నాయా అని అడిగాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వైతే చెబుతావు, అప్పులైతే అయ్యగారు చెబుతాం, కానీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ చెప్పం. ఈ అమ్మ చెప్పింది, అయ్యా డబ్బులు లేవు కానీ మా ఇంట్లో నూనె కొండ ఉందా? నూనె కొండ నిండా ఉందా కొంచెం ఉందా? నూనె కొండ ఎంత ఉందో, చిన్నదో పెద్దదో మనకు తెలవదు. ఆ కొండ నిండా నూనె ఉందని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నిజాయితీ. అలుగు చేద్దామా? చర్చిలో నిజాయితీ. చాలా మంది గుళ్ళో ఉండి అబద్ధం ఆడతారు. గుళ్ళో పోయినప్పుడు ఎక్కడున్నా, ఇక్కడే సెంటర్లో ఉన్నావు నువ్వు. అంత అబద్ధం అండి. గుళ్ళో ఉంటే గుళ్ళో ఉన్నాను చెప్పు, బళ్ళో ఉంటే బళ్ళో ఉన్నానని చెప్పు, రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద నుంచి వస్తే వస్తానని చెప్పు, రాకపోతే రానని చెప్పు, లేకపోతే కుదరదు.
అని అబద్ధం ఆడొద్దు. నిజాయితీ చాలా విలువైన దేవుడు చూస్తున్నాడు. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా. నిజాయితీ చూశాడు దేవుడు అమ్మలో. ఏం చేయనయ్యా అంతే, తీసుకొచ్చే కొండ అంతే. ఏం చేసుకుంటావు పాస్టర్ గారు కొండ? నా నూనె నువ్వు తీసుకుంటే నాకెట్లా ఉందా? ఈ నూనె అయ్యగారికి ఇచ్చేస్తే నేను ఎట్ట పోతుంటానందా? అయ్యగారికి కడితే నేను ఎలా తింటానందా? అయ్యగారికి 100 రూపాయలు ఇస్తే నాకెలా బతుకుతుందా? అయ్యగారికి దశభాగం కడితే ఈ సీట్ ఎట్ట కట్టాలి, ఈ బుధవారం వాడికి ఎలా కట్టాలి, ఈ ఆదివారం వాడికి ఎలా కట్టాలి, ఈ వడ్డీ డబ్బులు ఎట్ట కట్టాలి అన్నా అంటే ఆయన ఏం చెప్పేలా చేసింది. అల్లు చేద్దామా. నేను ప్రతి వారం మీకు ఏ వాక్యం చేస్తాను దాన్ని పాటించండి. అసలు మీరు అప్పిస్తారు, నాకు అప్పిస్తారు, మీకు అప్పే ఉంటుంది. గట్టిగా దేవుని స్తోత్రం. వింటున్నాం చెయ్యి. వెళ్ళింది, తెచ్చింది, అయ్యగారి చేతిలో పెట్టింది. అయ్యగారికి పెట్టామన్నాడు చేసి మొక్కలేండి అన్నాడు. ఏవేయాలి మీరు పోయిసాగిన్నావా? ఏవేయాలి? అప్పుడు ఉన్నవాడు ఏం చేయాలా? రోడ్ల మీద తిరుగుతావా? ఈ అప్పుగా సుంకో ఊరెళ్తావా? నీ ఇల్లు అప్పులు బారైపోయింది, మోకాలే. నీ భర్తకు బాగాలేదు, మోకాలే. భార్య బాగాలేదు, మోకాలే. కష్టాలు ఉన్న మోకాలే. ఇల్లు అయిపోయింది, మోకాలే. అప్పు చేసి పప్పు కూడా చేయకు. అప్పు చేసి నిన్ను 10 లక్షలు పెట్టి పిల్లవాడు చేయమన్నారు. అప్పు చేసి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టమన్నారు. అర్థమైందా? చాలా 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 జాగ్రత్త. మనం చాలా విషయాలు బైబిల్లో మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చేద్దాం, దేవుని స్తోత్రం చేద్దాం. ఇదిగో అప్పు చేసి మనం అనుకున్న వరకు నేడేశ్వరం అయిపోయింది, ఇక అంతే. ఇక అప్పు చేసి ఏమీ చేయట్లేదు. ఎందుకంటే అప్పు చేస్తే తీర్చలేము. ఈ దుమ్ములోనైనా చేసుకున్నాం ప్రార్థన. దేవుడు గొప్పవాడు. అప్పు లేకుండా మందిరాన్ని పూర్తి చేస్తాడు. చెప్పగొట్టుకోసారి అప్పు లేకుండా నాకు రూపాయి అప్పు లేకుండా మందిరాన్ని పూర్తి చేసే దేవుడు ఉన్నాడు. నేను నమ్మా. నేడే లేకపోతే కూర్చోలేదు. ఆ చిన్న శక్తి మనకు సరిపోయింది. దేశ తండ్రి విషయాలను ఇచ్చాడు. అందుకే బిడ్డ నిజాయితీలో ఆ పిల్లలతో సహా మోకరించింది. ప్రార్థన చేశాను. మేడమ్మ ఎగ్లే కొండకి బట్టి అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా. ఏం చేశాడు అయ్యగారు? కొండ లోపల ముందు ఏం చేశాడు? తన నోటితో దీవించాడు. హల్లెలూయా. ముందు ఏం చేశాడమ్మా? దీవించేసి పంపిస్తున్నాడు. ఓ ఇంటికి అయ్యగారు డబ్బులు ఇస్తారేమన్నా నేను తెలియదు. అయ్యగారు కొండ చేతులు పెట్టారు. మళ్ళీ కొండ పక్కన ఇంకో కొండ నూనె ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదు. నా కొండ నా నూనె నా చేతిలో పెట్టారు. ఏం చేయమంటారు? అందే ఏమి వద్దామా, నీ ఇంటికి వెళ్ళి ఈ నూనె ఆ కొండల్లో పోసుకో, చుట్టుపక్కల ఉన్న అందరు పాత్రలు తెచ్చుకొని పోసుకో అని చెప్పారు. అప్పుడు ఎదురికించి మాట్లాడిందా? అయ్యా ఈ నూనె ఆ కొండలోకి ఎలా వస్తుంది? ఇంటికి వెళ్ళకపోతే కుండీ ఉందా, కుండీలో పోతే నూనె ఎలాగా సరిపోతా, కుండీ నిండిపోతా అని అడగలా. ఆయన ఏం చెప్తా చేసి చూడండి. బైబిల్ గ్రంథంలో వచ్చిన మాట్లాడితే యోహాను సువార్త 2:5 ఒకసారి చదివితే నీ వాక్యంలోకి వెళ్ళిపోతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే యోహాను సువార్త 2:5 2వ అధ్యాయం 5. ఆయన తల్లి ఆయన మీతో చెప్పినది ఆయన మీకేం చేస్తా చెయ్యి. నువ్వు ఏం చేయట్లా. గుళ్ళో కొంటారు, బయట మళ్ళీ గుళ్ళో ఏమో నామకార్థ క్రైస్తుడు బయటికి వెళ్ళి నటిస్తావు. గుళ్ళో మంచివాడు సినిమాలు ఈరోజు మానలా. సార్ విన్నారా? టీవీలో సినిమాలు ఈరోజు మానలా. నిజమైన క్రైస్తవులలో ఎవరిని టీవీ ఉంటే ఆ టీవీలో దేవుని వాక్యమే తప్ప, దేవుని యొక్క ఛానలే తప్ప ఇంకొక ఛానల్ ఉండకూడదు. ప్రైజ్లా చెప్తాం. ఇప్పుడు మార్పు అక్కడ తల్లి చెప్తుంది, పరిచారికలు చెప్తుంది, ఆయన మీతో చెప్పినదే కూర్చోమంటే కూర్చొని, కూర్చోమంటే కూర్చోండి, ముంచమంటే ముంచండి, పోయమంటే పోయిందని చెప్పింది. ఆ అమ్మ చెప్పింది. అవ్వ వచ్చి వాళ్ళు పిలిచి 6 రాతి పాలనలన్నా నీళ్ళు పోయమన్నాడు. నీళ్ళు పోసేసాడు. పోసిన తర్వాత ఏమన్నాడు? ముంచుకెళ్ళి పోసాను అన్నాడు. ఎవరికి? వచ్చిన వాళ్ళందరూ. నీళ్ళు తీసుకెళ్ళి పోతే ఊరుకుంటారంటే ద్రాక్షారసమని నీళ్ళు ముంచి తీసుకెళ్ళి పోతే ఊరుకుంటారా? కొట్టారు. అంత గొడవ అవుతుంది పెళ్ళిలో. అయితే ఎక్కడ మారిందో తెలుసా ద్రాక్షారసం? వాళ్ళు ముంచినప్పుడు నీళ్ళే, పట్టుకెళ్ళేటప్పుడు నీళ్ళే, పోసినప్పుడు మాత్రం ద్రాక్షారసం. చెప్పబడుతున్నారా? అర్థమైందా? నీ లైఫ్ ముంచినప్పుడు నీళ్ళే, పోసినప్పుడు నీళ్ళే.
ముంచి ఇలా పట్టుకెళ్తున్నారు, ఇలాగా బత్తాలు పట్టుకెళ్ళేటప్పుడు కూడా చూశారు నీళ్ళే. మాకు ఎట్లా దెబ్బలు పడతాయి అనుకుంటానే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోస్తుంటే కింద నీళ్ళు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో మాత్రం ద్రాక్షారసం పడుతుంది. హల్లెలూయా! చేస్తారు దేవుడు మాట, దేవుడు చెప్పు అమ్మ చేసింది. అందుకే మీరు కూడా చేయండి బిడ్డ. నీ అప్పులో దశమావ దేవుడు కట్టు, నీ కష్టాల చేతంలో దేవుడు కట్టు, నీ ప్రతి దాంట్లో దేవుడు మాట విను, దేవుడి మార్గాలను నడువు. తప్పనిసరిగా నీకున్న కొంత యేసు నామములో దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా! ఈ మధ్యాహ్నం ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తాను. అవి 8 పాయింట్లు ఉంటాయి. కుదిరితే 2-3 పాయింట్లు నేర్చుకుందాం, సమయం ఉంటే ఎక్కువ నేర్చుకుందాం. అదేంటంటే సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘస్థులు ఏం కలిగి ఉండాలి. అమ్మా విన్నారా? సంఘం ఏంటి అమ్మా? దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ప్రజలు చూద్దావా? నిజమే, దేశం అంటే మట్టి కాదు, వెలుగుడు అంటే మట్టి కాదు. యశ్పాలం గారు వినాలి, ఉత్తరబాబు గారు వినాలి. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. సంఘం అంటే గోడలు కాదు, గుమ్మాలు కాదు, కిటికీలు కాదు, కుర్చీలు కాదు, బరకాలు కాదు, బల్ల కాదు. ఈ వాక్యం చెప్తున్నాను వస్తున్నట్టు సెలవు కాదు. సంఘం అంటే మనుషులు. ప్రజలు చూద్దామా? గట్టిగా చూద్దామా? సంఘం అంటే మనుషులు, ప్రజలు. మీ అందరిని కలిపితే ఏమవుదాం? సంఘం. మీ అందరిలో మేము కూడా సంఘమే. అల్లు చూద్దామా? గట్టిగా చూద్దామా? మనందరూ ఎవరో దేవుడికి బిడ్డలం ఆయన సంఘం. ఇప్పుడు ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే, అంటే సంఘం అనేది ఒకరికి చెందింది కాదు, అయ్యగారికి చెందింది, అమ్మగారికి చెందింది, నా కొడుకులకి చెందింది కాదు. సంఘం అనేది అందరికి చెందింది. అందరికీ చెందింది సంఘం. అందరికి చెందిన ఈ సంఘం. ఇప్పుడు ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే నువ్వైనా నేనైనా ఏం చేయాలి? అర్థమైందా? ఈ విషయాలను నేను మీతో పంచుకుంటాను ఈ మధ్యాహ్నం. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘస్థులు ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉంటే సంఘం డెవలప్ అవుతుంది? అర్థమైందా? మనం ఏముంటే సంఘం డెవలప్ అయ్యి ఈ మందిరం పెద్ద మందిరం, ఈ మందిరం నిండాలంటే 500 మంది కావాలి. అంతమంది నిండిపోవాలంటే నీవేం చేస్తే అంతమంది నిండిపోతారు. అది సంఘంలో ఉన్న శక్తిని మీకు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా బైబిల్లోనే చూపిస్తా. మొట్టమొదటి వాక్యం అపోస్తల కార్యము 9వ అధ్యాయము. అపోస్తల కార్యము 9వ అధ్యాయము తీయండి బైబిల్ గ్రంథం నుండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము. ప్రియులారా 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 31వ వచనం. కావున చూడండి, అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, అపోస్తలుడైన ఆ పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కావున యోదయ, గలిలయ, సమరయ, అంటే 3 దేశాలు ఉన్నాయి అక్కడ. యోదయ, గలిలయ, సమరయ అనే 3 దేశాల్లో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ప్రజలు చెప్పండి, సంఘానికి ఏముండాలి? క్షేమంగా ఉండాలి. సంఘం శాంతంగా, గలిబిళ్ళు, గొడవలు, ఇబ్బందులు, అలపోట్లు, ఇబ్బందులు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు చావాలి, సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా! విస్తరించాలి. సంఘం విస్తరించాలి. నువ్వేమనుకున్నావంటే నాది అనుకున్నావు కాదు. మనందరూ కలిసి దేవుడికి సంఘం. మనంతా ఒక సంఘం, మనంతా ఒక బిడ్డలు, మనందరూ ఒక ఇల్లు, మనందరూ కుటుంబం, మనందరూ సహోదరులు, మనందరూ అక్క చెల్లెళ్ళు, మనందరూ అన్నదమ్ములు, మనందరూ తల్లిదండ్రులు, పిల్లలు, మనందరూ ఒక కుటుంబం. ప్రజలా చేద్దావా? గట్టిగా చేద్దావా? ఈ సంఘం ఏమవ్వాలంట? క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించాలంటే విస్తరించాలి. సంఘం 10 మంది ఉన్నారు ఈ సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ 10 అవ్వాలి.
గొర్రెలునే చూడండి, ఆ గొర్రెలు ఏం చేస్తాయి అంటే 10 గొర్రెలు తెచ్చుకొని పెంచుకున్నాడు అనుకోండి, 6 నెలల తర్వాత 10 పిల్లలు ఉన్నాడు. ఆ 10 20 అయిపోతే మళ్ళీ ఈ 10 గొర్రెలు మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకా 2 పిల్లలు పెడితే అలా పెరుగుకుంటా ఆ గొర్రెలు మంద అయిపోతాయి. సంఘం కూడా అందరం ఏం చేయాలంటే మనం పెరగాలి, సంఘం క్షేమాభివృద్ధి అవ్వాలి. ఈ సంఘం క్రైస్తవులు అని ఎట్లా పిలిచారు చూడండి, ఆ వాక్యంలో ఎక్కడుందో క్రైస్తవులని ఈ సంఘాన్ని ఎలా పిలిచారు? 11వ అధ్యాయం అపోస్తల కార్యం. ఇప్పుడు మనం క్రైస్తవులని పిలుస్తున్నారు మన అందరినీ. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, 26వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. మొట్టమొదట అంతియోపియాలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంఘం ఏమైంది? మనం క్రైస్తవులు. క్రైస్తవులు అంటే నేను ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం, నేను ఎర్రగున్నా తెల్లగున్నా నల్లోడు పొట్టోడు పొడుగోడు వాళ్ళు వీళ్ళు ఆ కులం వాళ్ళు అంటరాని వాళ్ళు అన్నట్టుకోకూడదు, వాళ్ళకి అన్నం తినకూడదు, అన్నిటికీ వెళ్ళకూడదు, అన్నిటికీ పుట్టుకోకూడదు, వాళ్ళకి ఇన్ని గ్లాసు పక్కన పడేయాలి, చుట్టూ రోజులు రావాలి, వాళ్ళు మా ఇంటికి రాకూడదు, వాళ్ళు మా గుడికి రాకూడదు. అందరూ దేవుడు సమానాలు చదవా, గట్టిగా చదవా. దేవునికి అందరూ సమానం. ఏంటి సమానం అంటే అందరూ కలిసి సంఘం అయ్యా. సంఘం ఏమైందంటే క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు మనం క్రైస్తవులు. ఇప్పుడు సంఘంగా క్రైస్తవులుగా ఉన్న మనం మరి సంఘస్థులు ఏం చేయాలి? ఎలా ఉంది సంఘం డెవలప్? బైబిల్లో కొన్ని పాయింట్లు. మొదటి పాయింట్, మనం ఎలా ఉంటే మన సంఘం డెవలప్ అవుద్ది. పరిశుద్ధ గ్రంథం దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 187వ పేజీ. కొత్త నిబంధన గ్రంథంలో 187వ పేజీ చూడండి. 187వ పేజీలో 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఘనముగా ఎంచవలెనని. ప్రైజులాడు చూద్దామా? సంఘంలో కొంతమందిని ప్రేమతో ఘనంగా ఎంచాలంట. ఎవరా? 5వ వచనం చదవండి, 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారిగా ఉండి, దేవుని స్తోత్రం, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి. హల్లెలూయా. అంటే సంఘంలో 2 విధాలుగా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకటి మీకు పైవారిగా మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే వాక్యం చెప్పి బుద్ధి చెప్పి తప్పు చేస్తామా, తప్పమ్మా, ఇది మంచి కాదమ్మా, ఇలా నడవమ్మా, ఇది మార్గం అమ్మా, ఇలా ఉండమ్మా, ఇలా ప్రార్థన చేసుకోమ్మా, ఇలా క్రమాలు అనుసరించమ్మా, ఇలా కట్టలు అనుసరించమ్మా అని చెప్పి వాళ్ళు ఏమంటారంటే ఆ దేవుని దగ్గర పైవారు. దేవుని స్తోత్రం. మీకు దేవునికి మీకు మధ్య వాళ్ళతో మీరు ఎట్లుండాలి? మన్నన చేయాలంటే ఆ మాట గౌరవించాలి. మనం బడికి వెళ్ళినప్పుడు మాస్టర్ మాట్లాడకపోతే మనం చందలు ఆ పాఠాలు మనకు అప్పు. అలాగే దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు దైవ సేవకుల మాట మనం గౌరవించాలి. దేవుని సేవకులను మన్నన చేయాలంటే వాళ్ళు మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళు ప్రేమగా ఉండమంటున్నాడు, వాళ్ళ మాటలు లోబడమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని సంఘం మొట్టమొదటిగా ఏం గుణం కలిగి ఉండాలంటే అమ్మగారు అయ్యారు మాటలు. చిన్న మాట అయినా పెద్ద మాట అయినా మంచి అయినా చెడైనా ఏదైనా ఒకవేళ తల్లిదండ్రులుగా మేము మీకు చెప్పినప్పుడు దాన్ని మీరు వినటానికి మీరు ఓకే. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. అందుకనే సంఘంలో మొట్టమొదటిగా మీకు పైవారిగా ఉన్నవారి అలా మీరు ప్రేమ కలిగి. ఇప్పుడు కింద అంటున్నాడు, ఏమంటున్నాడు? వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఘనంగా ఎంచాలి. చూసారా? ప్రేమను బట్టి వాళ్ళు ఘనంగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకేం చేయాలి? మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలి. ముందు మన సమాధానం
అంతేగాని ఆడవాళ్ళు సంఘంలో ఉన్నాం మనం, మీ ఇంటి ముందు ఉన్న అమ్మాయితో నేను మాట్లాడను, ఇండియన్ వాళ్ళతో మాట్లాడను, ఆ పక్కన వాళ్ళతో మాట్లాడను, ఈ పక్కన వాళ్ళతో మాట్లాడను అనకూడదు. అందరితో మీరు ఎలా ఉండాలి? సంఘంలో సంఘం డెవలప్ అవ్వాలంటే అందరూ ప్రేమ కలిగి బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఆలయంలో ఏమన్నా బయట చూసుకోవాలి, కానీ దేవుని మందిరం దగ్గరికి మాత్రం గొడవ రావు. గట్టిగా చేద్దామా? పురుషులు మీ అందరూ సమాధానం ఉండాలి. ఆయన అంటే నా పడదండి, వాళ్ళంటే నా పడదండి, ఆయన వస్తే నేను రానండి, ఆయన ఉంటే నేను ఉండనండి, వాళ్ళు నాకు కుదరదండి, వీళ్ళు నాకు కుదరదండి, అమ్మ నాకు కుదరదండి, అమ్మకి నాకు కుదరదండి, అమ్మ ఉంటే నేను ఉండండి. సంఘంలో మొట్టమొదటిగా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే సంఘస్థులందరూ ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, గొడవలు ఉండకూడదు. గట్టిగా ఆడవాళ్ళందరూ సమాధానం ఉండాలి, పురుషులందరూ ఐక్యతగా ఉండాలి. ఏమన్నా వచ్చిందో అందరూ ఒకటైపోవాలి, అందరూ సంతోషంగా మనమందరూ ఒక సంఘంగా ఐక్యతగా మనం నిలబడిపోవాలి. ఏ విషయంలో నిలబడిపోవాలి. దేవుని స్తోత్రం. అంటే ఆ సంఘస్థులుగా మనం మొట్టమొదటి ఉండవలసిన పనులు ఏంటంటే, ఒకటి పైన ఉన్న అమ్మగారి గారిని గౌరవించాలి. రెండు, మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అంతేగా వాళ్ళ ఇంటికాడ ప్రార్థన నేను రాను, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన నేను రాను. నీకేమైనా గొడవ ఉన్నా బయట చూడండి, కానీ చర్చిలో దగ్గర కానీ ప్రార్థన దగ్గర మాత్రం ఏనాడు నువ్వు చూడండి. దేవుని స్తోత్రం చేద్దామా? గట్టిగా చేద్దామా? నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు, నీకోసం లక్ష్యం సిద్ధించిన దేవుడు. ఆయన వెంట చూసి నీ ప్రయాణాన్ని సాగించి తప్ప మనుషుల వెనక చూడు. హల్లెలూయా. మరి రెండోది ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు చూడండి. కీర్తనలు ఈ సమాధానం గురించి ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. ఈ సమాధానాల గురించి మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదివినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదివితే చూడండి, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిసారమైన ఎడల దేని వలన మీరు దాన్ని సారము కలగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పుకున్నామా? ఉప్పు భలే ఉప్పుగా ఉంటుంది. ఆ ఉప్పు అనేది ఆ ఉప్పుగా ఉన్న గుమ్మ ఉన్న ఉప్పు వేస్తేనే కూరకి టేస్ట్. సాగింటావా? ఉప్పు అయిపోతే కూర టేస్ట్ కూడా. ఉప్పు అంటుందంటే అన్ని వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు అంటాను. నువ్వు అన్నేసి నన్ను వేయలేదు, కూర అంతా రాసిన నోట్లో పెట్టలేవు. అన్ని కనబడుతుంది, ఉప్పు కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద క్రైస్తవుడు లాంటి వాడు. ఈ అన్యులు చాలా మంది ఉన్నారే, వాళ్ళందరూ కూరగాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఒక నూనె, ఒక కారం, ఒక నెయ్యి, ఒక బిర్యానీ, అన్నీ ఎన్నైనా ఉన్నాయి. క్రైస్తవుడు అనే ఉప్పు దాంట్లో అయిపోతే ఈ లోకానికి కూడా టేస్ట్ లేదు. అలుగు చదవా? గట్టిగా చదవా? క్రైస్తవుడు ఉప్పు లాంటి వాడు. అందుకే మనం ఉన్నంతసేపు టేస్ట్, ఈ ప్రపంచానికి టేస్ట్. ఈ ప్రపంచంలో మానవులకి ఉప్పు లాంటి వారు మనమే. మనం ఉంటేనే భూమి మీద దేవుని శక్తి ఉన్నది. మనం అనేది వెళ్ళిపోతే భూమి అన్నపూర్ణం అయిపోతుంది. దేవుని స్తోత్రం. అది దేవుడు అంటున్నాడు, ఉప్పు మంచిదే కానీ ఉప్పు దాని యొక్క సారం తగ్గిపోతే దాన్ని నేను సారం తేగలరా? ఉప్పులో ఉన్న సారం చచ్చిపోయింది అనుకోండి, అది ఎంత చేసినా ఉప్పుగా ఉండలేదు అనుకోండి, ఇంకా దానివల్ల ఉపయోగం ఉందా? నువ్వు ఆ సారాన్ని నువ్వు ఆ ఉప్పులో తీయగలవా? ఆ సారాన్ని ఉప్పులో నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవండి. పాలస్తీనా దేశంలో ఉప్పుతో రోడ్లు వేస్తారండి. మనం తారుతో రోడ్లు వేస్తాం, మనమేమో తారేసి రోడ్లు వేస్తున్నాం. పాలస్తీనా అనే దేశానికి మీరు వెళ్తే ఉప్పుతో రోడ్లు వేస్తారు. ఎందుకంటే ఆ ఉప్పులో ఉప్పు గుణం ఉండదు, ఆ ఉప్పు కరిగిపోదు, ఉప్పు రాయిలాగా తెల్లగా ఉంటుంది, పిండి అయిపోతుంది. రోడ్లు వేసేసి ఉప్పు రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు పాలస్తీనాలో. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ ఉప్పు నిసారమైపోయింది. సారం క్రైస్తవుడు సారం ఎప్పుడు తగ్గిపోతుంటే అందరితో గొడవలు పడినప్పుడు సారం తగ్గి. సారం ఏంటంటే సమాధానం. నీ భర్తతో గొడవ వచ్చి ఒక అమ్మ ఇంకా గుళ్ళోకి వచ్చి ఏడుస్తుంది, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీ ఆయనతో సమాధానం పడడం దానివి గుళ్ళోకి వచ్చి పాటలు పాడతావు. ఎవరికి కావాలి నీ పాటలు? సాక్ష్యాలు చెబుతావు. ఎవరికి కావాలి నీ సాక్ష్యాలు? వారిని కుమ్మేసి వచ్చి ప్రసంగం చేస్తే ఎవరికి కావాలి నీ ప్రసంగం? ఎవరికి కావాలి? వారితో సమాధానం ఉండాలి.
భర్త మీద కొట్లాడి గుళ్ళోకి వచ్చి ప్రవచనాలు అర్థమైందా? భార్య భర్తల్లో చిన్న మనస్పర్ధలు రాకపోవడం కానీ సమాధానం అయిపోవాలి. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. ఆమె కోపం రావచ్చు, నీ కోపం రావచ్చు, ఇద్దరు ఒక 10 నిమిషాలు మళ్ళీ అమ్మాయి బాగున్నామని పడతారు. అది ప్రేమ అంటే. చెబుతారు ఏంటంటే కలహాలు రాని కాపురం అసలు కలిసి ఉంటుంది. కలహాలు వచ్చే కాపురం బాగా ఎండకాలం ఉంటుంది. రైతులా గట్టిగా దేవుని స్తోత్రం. మీ చాలాసార్లు భార్య ఎప్పుడు అనుమానిస్తుందని చెబుతారే, దాని అర్థం ఏంటి తెలుసా? నీ వంటే పట్టదారుని ప్రేమ అమ్మాయికి. అందుకు నిన్ను అంటా నేనే ప్రాలేత నిన్ను అసలు పట్టించుకో. నువ్వు తిన్నావో, తాగేవో, ఉన్నావో, పోయేవో అని కూడా ఎప్పుడైనా నీ భార్య అనుమానిస్తే అనుకో, నా మీద ఎక్కువ ప్రేమ పెరిగింది, జాగ్రత్తగా మన అమ్మాటి మాట చెప్పుకొని అక్కడ ఏం చేసుకున్నాం అనుకో. కానీ అనుమానిస్తున్నాను దేవుని స్తోత్రం చూద్దా, గట్టిగా చూద్దాం. సమాధానం ఉండాలి. అందరితో సమాధానం, భార్య భర్తలతో సమాధానం, అన్నదమ్ములతో సమాధానం, అత్తమామతో సమాధానం, అక్క చెల్లెలతో సమాధానం, సంఘంలో సభ్యులతో సమాధానం, అమ్మగారితో సమాధానం. అందరితో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానాన్ని కలిగి. సమాధానం గొప్ప కార్యం. మధ్యాహ్నం ఆలోచన చేయండి, భార్యతో మాట్లాడాలి. చాలా మంది బోట్ల మీద రాస్తారు, కానీ కాఫీ కావాలను, టీ కావాలను, బట్టలు ఒప్పుకోవాలను, ఊరి వెళ్తున్నాను, లేదా అమ్మ పిల్లలు కాకేస్తారండి. మీ అమ్మని అమ్మ పెట్ట, మీ అమ్మని అన్నం పెట్టమని చెప్పడినా పిల్లలు కాకేసి మీ అమ్మనే అన్నం పెట్ట. ఒక ఇంట్లో ఉండి మాట్లాడతాం అంటే వాళ్ళ మధ్య ఏం లేదు, ఉప్పు లేదండి, టేస్ట్ లేదు. అలాగే బాగా చెప్తున్నాను, ఒక మాట చెప్తాను, నేను అనుభవంతో ప్రేమతో చెప్తాను. మీ మాట ఏంటండి, మీరు నిజంగా మీ కుటుంబంలో, మీ పిల్లలు, మీ యొక్క భార్య భర్తలో సంతోషం, సమాధానం ఉంటే మీ ఇల్లే పరలోకం. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ ఇల్లే పరలోకంగా ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అవుతా ఆ ఇల్లు మా పరలోకంగా ఉంచుకోండి. సమాధానం ఉన్నాం, అందుకని మీ సమాధానం చాలు. రెండో మాట చూద్దాం. చూడండి, సంఘర్షణ ఇంకా రెండోది ఏం చేయాలి? కీర్తనలు 34. దావీదు కీర్తనలు 34వ అధ్యాయం 9వ వచనాన్ని తొందరగా చదివినట్లయితే, దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా భక్తులారా రైతురాలు చూద్దామా? రెండోది సంఘానికి వచ్చి ఏం చూస్తారంట? అది ఎవరు అంట? మనం యెహోవా భక్తులా, భక్తుల్లా ఉన్నావా? భక్తి చేస్తున్నావు, దేవుడిని నమ్మకుంటున్నావు. దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందుకు భయభక్తులు. ఉళ్ళోకి వస్తున్నావు, బయట లేదు. గుడికి వచ్చిన చేరు బాగా ఉంటున్నావు, బయటికి వెళ్ళి సినిమాతో వస్తున్నావు, బయటికి వెళ్ళి షికారులు చేస్తున్నావు, బయటికి వెళ్ళి ఫోన్లో దృశ్యాలతో వస్తున్నావు, చట్టమాటలు మాట్లాడుతున్నావు. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని కలిగి ఉన్న నీవు, దేవుడితో ఉంటున్న నీవు, చర్చిలో ఉంటున్న నీవు, దేవుని ఎందుకు హృదయంలో చట్టాలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు ఎంతకాలం లోపల తిరుగుతూ, ఎంతకాలం ముందు తాగుతావు, ఎంతకాలం చుట్టూ తాగుతావు, ఎంతకాలం పాపం చేస్తావు, ఎంతకాలం అందమైన భార్య ఉంటే, ఎంతకాలం అక్రమైన సంబంధాన్ని కలిగి, ఎంతకాలం లోకరీతిగా బ్రతుకుతావు, ఎంతకాలం దేవుడికి విరోధంగా బ్రతుకుతావు, ఎంతకాలం దేవుడికి విరోధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఇప్పుడైనా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి భయపడు. ప్రశ్న గట్టిగా ఆయనకి భయపడు. అంటున్నాడు, భయపడితే కింద వస్తుంది, భయపడితే సింహం పిల్ల. ఆయన ఎందుకు భయభక్తి నుంచడానికి రైతులు కదా, నీకేమి నువ్వేం కోరుకుంటా తక్కువ. ఈరోజు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండలేదు కనుక నువ్వు ఇల్లంటే ఇల్లు ఆగిపోయింది, పెళ్ళంటే పెళ్ళి ఆగిపోయింది. ఏమంటే నీ వ్యాపారం అంటే వ్యాపారం ఆగిపోయింది, నీ వ్యవసాయం అంటే ఆ పంట పండడం లేదు, అప్పు చేసావు, అప్పు తీరుతామంటే అప్పు తీరట్లేదు. కారణం ఏంటి తెలుసా? యెహోవా యందు ఏం కలిగి ఉండలేదు, భయము, భక్తి భయం లేదు. భయభక్తులు ఉంటే నువ్వు జాగ్రత్త. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి ఇక్కడ సడలు చెప్పి గొడవలు పెట్టమండి, పచ్చగా ఉన్న కాపురంలో గొడవలు పెట్టమండి. నువ్వు ఆనందంగా సంతోషంగా దేవుని మాట విని అందుకే
భయభక్తులు కలిగి ఉంటే అసలు ఏమీ పోతుంది. హల్లెలూయా. ఇంకా 10వ వచనం అంటున్నాడు, సుమపిల్లలైనా లేమి గలవై ఆకలి కొనుని గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొనువై. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఏ మేలు నీ కొనువై వేలని ఈరోజు నేను రాకపోవడం కారణం ఏంటి? సంఘానికి వస్తున్నా కానీ భయభక్తులు లేవు, ప్రార్థన ఎక్కున్నా కానీ భయభక్తులు లేవు, వాక్యం వింటున్నా కానీ భయభక్తులు లేవు, గుళ్ళో కూర్చున్నా కానీ భయభక్తులు లేవు, పాటలు పాడుతున్నా కానీ భయభక్తులు లేవు, వాయిద్యాలు వాయిస్తున్నా కానీ భయభక్తులు లేవు, ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఈరోజు ఏమి లేవు. భయము వాడికి వేడుకైనా ప్రార్థన చాలా మంది చేస్తారు. దేవుడి భయభక్తులు చాలా దావీదు కీర్తనలో 128 చూడండి. దావీదు కీర్తనలో 128 4వ వచనం కూడా చదివితే అక్కడ భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు దేవుడు రాశాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంటే భయభక్తులు కలిగి ఉంటే ఏమంటే ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం కావాలి, శాపం కావాలి. గుళ్ళోకి వచ్చి దీవులు పొందుకుంటావా, శాపాలు పొందుకుంటావా? గుళ్ళోకి వచ్చి లక్షలు పొందుకుంటావా, జీరో వస్తావా? గుళ్ళోకి వచ్చి హీరోలో ఉంటావా, విలన్లాగా ఉంటావా? దేవుడిలో హీరో. క్రీస్తు ఉన్నవాడు హీరో, క్రీస్తు లేనివాడు జీరో. జీరో పక్కన ఒకటి పెడితే 10 రూపాయలు అయిపోతుంది. దేవుని స్తోత్రం కదా. ఈ జీరో అమలు పెట్టి ఒకటి పెడితే ₹1. ఓ తండ్రి పాపం ఆ నాన్నగారు చచ్చిపోయేటప్పుడు కష్టపడి పీడించి అలా చేసి ఆ నాన్నగారితో ₹1 ఆస్తి రాయించుకున్నాడు. అంటమ్మా ₹1 ఆ ఒకటి పక్కన సున్నాలన్నీ పెట్టేసుకొని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గర ముద్ర వేయించుకున్న తర్వాత నాన్న అలా ఏడు ముద్ర వేసి కళ్ళలో సొంత కాల్చి చచ్చిపోయింది. ఆ సొక్కెళ్ళి ఎక్కడ పడింది? ఒకటి మీద పడింది. ఎక్కడ పడిందమ్మా? ఆ ఒకటి మీద పడింది. ఆ చెట్టు మీద ఉన్న ఒకటి అన్నాడు. ఒకటి చేరిపోయి ఆ సున్నాలన్నీ రకరకాల అయిపోయింది. ఇంకా చెట్టు పనిచేయదు. ప్రజలు చెప్పండి, ఆ ఒకటి ఏమైపోయింది? ఇప్పుడు దాన్ని దిద్దితే పనిచేస్తా. చెక్కులో ఉన్న సిస్టమ్ ఏంటంటే దిద్దకూడదు. దిద్దు పడిందంటే ఆ చెక్కు పక్కన పడాయి. ఇప్పుడు ₹1 ఆస్తి ఏమైపోయింది? దేనివల్ల? ఒకటి అనేది లేదు. ప్రజలు లేదా ఆ ఒకటి లేదు, జీరో అయింది. ఆ ఒకటి జీరో కింద అయిపోయింది. ఇలాగా అన్నబడి జీరో అయిపోయింది. దిద్దుదానికి కుదరదు, ఆ ఒకటి వేయటానికి కుదరదు. నీ లైఫ్లో ఒకటి దేవుడు స్తోత్రం చేద్దామా? దేవుడు పక్కన ఎంతమంది చేసుకుంటారో వేసుకోండి. పిల్లలు దేవుడు అమ్మాయిని ఇక్కడ పెట్టి 0 వేసుకో 10, 0 100, 0 1000, 0 10,000, 0 1,00,000, 0 10,00,000, 0 కలిపోతుంది. ప్రజలు చూద్దామే కాదు. దేవుడు పక్కన ఎన్ని సున్నాలు ఎత్తే అంత ఆశపడతాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఆయన ఉంటే నీ లైఫ్లో అద్భుతం. మరి ఆయన నీలో ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? భయం. గుండెల్లో భయం ఉండాలండి. రోడ్డు మీదకి వెళ్తున్నావు, గుండెల్లో భయం ఉందా నీకు? కనిపించిన వాళ్ళంగా చూస్తున్నా భయం ఉందా నీకు? వర్షాలయం లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భయం ఉందా నీకు? నీ కళ్ళు జాగ్రత్త. ఎవరు చూసినా ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ తోడబుట్టిన చూడు తప్ప చెడ్డ చూపు నీకు రాదు. అదిగా చూద్దామా? బ్రతుకు జాగ్రత్త. భయం లేదు. ఊళ్ళో కూర్చున్నావు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతావు. ఈ వాక్యమైన ఇంటికి వెళ్ళగానే ఆ టీవీ వెళ్తే మా టీవీ సినిమా చూస్తున్నావు. భయం ఉందా నీకు? నేను గుడికి వెళ్ళానే, దేవుడి మాట విన్నాను, దేవుడి వాక్యాన్ని విన్నానే, ఈ సంపూర్ణ సినిమా ఎందుకు చూడాలి? కొత్త సినిమా ఫోన్లో ఆ కొత్త సినిమాని నేను ఎందుకు ఓపెన్ చేయాలి? ఈ యాప్ నా సెల్లో ఎందుకు ఉండాలి? నేను యేసు నమ్ముకున్నాను, యేసు మాటలో ఈ సెల్లో బాగాలి. అల్లుడు చూద్దామా? గట్టిగా చూద్దామా? భయభక్తులు కలిగి ఉంది. ఏం కలిగిందంట? ఆశీర్వాదాలు వస్తాయి. అన్నింటి ఆశీర్వాదాలు చూద్దాం. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలు కాయబండి. ఏమిటంటే స్వీయంలో ఉండి యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా ఈ విషయంలో క్షేమము కలుగుట చూసేదవు. నీ పిల్లలను అలలుజదా అంటే భయభక్తులు కలిగి ఉంటే ఎక్కువ కాలం పిల్లలు ఆయుష్ కాలాన్ని పెంచారు. అందుకని సంఘస్థులు సంఘం అభివృద్ధి అవ్వాలంటే ఒకటి సమాధానం కలిగి ఉండాలి. రెండోది సంఘస్థులు ఏం కలిగి ఉండాలి? దేవుడి గుడికి వచ్చి భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది కొంచెం అపోస్తుల కార్యము
ఈ 10 నిమిషాల్లో 3వ విషయాన్ని చూసి మన వాక్యాన్ని ముగించుకొని నెక్స్ట్ వారం దాన్ని కంటిన్యూ చేద్దాం. చూడండి 12వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. ప్రియులారా చూడండి 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం 5వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేయించుంది. నలుగురు చెప్పండి. 3వది ఏమొచ్చింది? పాటలు ఏమైనా పాడతారు, ప్రార్థన ఇప్పుడు దసరా సభలు వచ్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారండి. రేపటి నుండి మంగళ బుధవారం ఉపవాస ప్రార్థన పెడతాం రండి. పొద్దున్న 9, 10 వచ్చేయండి, పనులు చేసుకోండి. సాయంకాలం 5 వదిలేస్తాం. ఉపవాస ప్రార్థన. బీబీ సోమలు ఉన్న వాళ్ళు ఇడ్లీ టీ చక్క తాగిరండి. లేదు మేము టీ పెట్టిస్తాం, టీ తాగి. అర్థమైందా? 9ంటికి స్టార్ట్ చేద్దాం ప్రార్థన. 5 గంటలా చేసుకుందాం. రైతులో నీ అప్పు తీరుద్ది, నీ కష్టం తీరుద్ది, నీ బాధ. నీకు ఎవరైనా శత్రువు ఉంటే మిత్రుడు అయిపోతాడు. నీకు ఎవరైనా నీ మీద పగబడితే పగబడినోడు వచ్చి నీకు భోజనం పెడతాడు. అట్టిగా ప్రార్థన గొప్పది. ఇక్కడ పాస్టర్ గారు జైల్లో పడేస్తారు. పాస్టర్ గారు పేరు పేదరయ్య గారు. పేదరయ్య గారు జైల్లోకి వెళ్తే సంఘం ఏం చేసింది? అదే అమ్మగారు మీద మాటలు వచ్చినప్పటి సంఘం ఏం చేస్తారు? 4 మాటలు దయచేసి బాగా గమనించండి. చర్చి మీద కానీ, ఓ సేవకుల మీద కానీ, లేకపోతే సంఘంలో ఏమన్నా సంఘస్థుల మీద కానీ ఏదన్నా వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలంటే ప్రార్థన శక్తితో చేయించాలి. అల్లు చదవా, గట్టిగా చదవా. అంటే సంఘానికి ఏముండాలంటే ప్రార్థన ఐదు ఉండాలి, శక్తి ఉండాలి. ఇక రేపు జైలుకి వెళ్ళిపోతే నన్ను జైలు వేస్తారేమో, ప్రార్థన చేస్తే ఊరుకోరేమో, నన్ను జైలు పాలు చేసేస్తారేమో, ఈ బాధ నాకెందుకే, అయ్యగారు లాంటి దిక్కులేదు కానీ నేనే నాకేముందని అని చెప్పి సంఘము సలహా చెదరవడా. సంఘం అందరూ ఐక్యతగా ఒక గదిలో ఇంట్లో కూర్చొని సంఘం ఏం చేస్తారంటే అయ్యగారి కోసం అత్యాశక్తితో దేవునికి ప్రార్థన బిడ్డకు బాగాలేదండి, మన గ్రూప్ ఏర్పాటు చేసాం. దేనికో తెలుసా? అందరూ కలిసి ప్రార్థన. దేవుని స్తోత్రం ఇద్దాం. చాలా మంది స్తోత్రాలు రూపలేదంటే ఒకరు ఉన్నారు అన్నారు, నమస్కారం అన్నారు, బాగోలేదంటే సాగో ఇంట్లో బాగాలేదంటే ఇదేంటి ఇది పెడితే ధ్వంసపోతారు కదా, తెలియట్లేదు పాపం. ఒంట్లో బాగాలేదంటే అంటే ఇంకా బాగుండాలదా, ఇంకా దెబ్బలాలదా, ఎప్పుడు పెట్టాలి, వందనాలు కూడా పెట్టదు. ఏం పెట్టాలి చెప్పిన అక్కడ వాయిస్ నొక్కి ప్రభా పలానా బిడ్డకి బాగాలేదు, ఏసునామములో ఆరోగ్యం వచ్చునుగా అని పెట్టేసి ప్రజలు చూద్దామా. ఇది బాగా బహువారం ఉన్నాం. 100 కేజీలు రాయి మీద ఎత్తువే వేసినట్టుంది. ఎంత ఈజీ. అలా గ్రూపులో ఇప్పుడు 100 మంది ఉన్నారు. దేవుడు ఎంతమంది ఉన్నారు? దేవుడికి కూడా రిప్లై ఎత్తలేదు. బాగా గమనించాలి, రిప్లై నేర్చుకోవాలి. ఎవరికి బాగాలేదని నేను రిప్లై పెట్టాను అనుకోండి, వెంటనే అంత ప్రార్థనలు వచ్చేయాలి. రావాలా లేదా? మర్యాద చేసేది ఇప్పుడు చేయట్లా చేయండి. అది దేవుడు మనకిచ్చిన ఆన్లైన్. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మనం అందరం ఒకసారి కలుసుకోలేము. ఫోన్లో మనం దగ్గరలోనే ఉన్నాం. ఏ బాధ వచ్చినా ఫోన్లో తెలుస్తుంది, రిప్లై అర్థమైందా మనకి? మీ ప్రార్థన అంతా పట్టిస్తుంది. చూడండి, ఎస్తేరికి బాగాలేదంట, గుండె నొప్పి వచ్చేసింది. ఇక నేను చచ్చిపోతానన్న భయం వేసి రోడ్డు మీదకి వచ్చేసి అన్నయ్య నేను చచ్చిపోతానన్న భయంతో ఆ పిల్ల మహిళని అడిగేవాడికి వీళ్ళందరూ వచ్చినా ప్రార్థన, నేను ప్రార్థన చేసిన తైలు రాసేసి నోట్లో వేసేసి అందరు కలిసి ప్రార్థన చేసి ఆ గుండెగా ఆగిపోయి పని చేసుకుంటాను చెప్పబోతుండే. ఆ వాక్యం బైబిల్ తెలుసా మీకు? నేను చెప్పిన తైలం ఇది బైబిల్లో ఉంది. యాకోబు పత్రిక, బైబిల్ గ్రంథంలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలు పిలవాలి, వారు
ప్రభు నామాన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతని పాపాలు చేసిన వాడైతే ఆ క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. అంటే ఏ వస్తే నీకు ప్రార్థన రావాలి. ఈ మైకి దగ్గర నిలబడి ప్రార్థన చేయడం రావాలి. నేను చేస్తా ప్రార్థన పోటీ పడాలి. సంఘంలో ఏం కావాలంటే ప్రార్థన శక్తి కావాలి. సంఘంలో కలిపి వచ్చింది, అందరూ వచ్చి గుడిలో కూర్చొని సంఘంలో అమ్మాయి బాగాలేదు, అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. అయ్యగారు అమ్మగారు ఇబ్బందుల్లో ఉన్నారు, అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. అమ్మగారు అయ్యగారు వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయారు, విశాఖ అప్పుల్లో ఉన్నాడు, అందరూ కూర్చొని ప్రార్థన చేయాలి. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఇదందరూ సబ్జెక్టులుగా విడదీస్తాను. అప్పులోకి ఎలా ప్రార్థన చేయాలి, ఎన్నప్పుడు నీవు రాసుకొని అందరి కోసం మంచి ప్రార్థన గురించి ప్రార్థన చేసుకుంటారంటే సెలవైన ఇంటికాడ ఉంటాయి కానీ ఇష్టపడతాను. ప్రార్థన ఉందా నీలో? ఈ మధ్యాహ్నం అడుగుతున్నాను, మోకాలేసి ఎన్ని గంటలు ప్రార్థన చేయగలవు? మోకాలు అయిపోయినా సరే నీ గదిలో నీకు ఇంట్లో కూర్చొని ఎంత సమయాన్ని దేవుడి దగ్గర ప్రార్థన జరుగుతుంది? సంఘం ఐక్యతగా ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నాను ఆలోచన చేయండి. అన్నిటికన్నా విలువైన ఆయుధం చెప్పమంటారా? ప్రార్థన. ప్రజలా గట్టిగా దేవుని స్తోత్రం. ప్రార్థన ఆయుధాన్ని నువ్వు కనుక్కుంటా. సంఘం డెవలప్ అవ్వాలంటే సంఘంలో చిన్న గలిపి లేదు. అందరూ కలిసి దేవుడి దగ్గర నీరు కచ్చాలి. గొడవలకి, దెబ్బలాటలకి, పోట్లాటలకి, జగడాలకి పొలగటంటే మనం పదంతో సమాధానం చాలా విలువైంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చాలా విలువైంది. 2వ అధ్యాయం ఆక్రమణ పుస్తకాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతాను. ఒకసారి చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42 మనం చూద్దాం. 42 మీరు అపోస్తల బోధలో, ప్రవాసంలో, రొట్టె విరవటంలో, ప్రార్థన చేయటంలో రైతురాజుదావా అమ్మ ఎక్కడున్నారు? ఎల్లో మీలో ప్రార్థన, ఇంట్లో సమాధానం లేదు. సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు చెబుతున్నాడు, మనం డెవలప్ అవ్వాలంటే, సంఘం డెవలప్ అవ్వాలంటే, నీ కుటుంబం డెవలప్ అవ్వాలన్నా కూడా నీ గృహంలో కావాల్సింది. అమ్మజ గారు ఏం కావాలి? ఎన్ని గంటలు చేస్తున్నారు? రాత్రి ఈ పగలు అడుగుతున్నాను, మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు? రాత్రి ఎంతసేపు చేసుకున్నారు? 1 గంట ప్రార్థన చేస్తున్నాను చేయొద్దండి. రాత్రుల్లో రోజుకు 1 గంట పెట్టలేదు. రోజుకు 1 అరగంట ఎన్ని వద్దు, రోజుకు 1 అరగంట చేసేవాళ్ళు చేయొద్దండి. అరగంటేనా? మరి మీ డ్యూటీ ఎన్ని గంటలు చేస్తున్నాం? డ్యూటీ ఎన్ని గంటలు చేస్తాం? డ్యూటీ 8 గంటలు చేస్తే కానీ చేతను. మరి దేవుడి దగ్గర అరగంట సరిపోద్దామా? ఇంకా పిల్ల అరగంట చేస్తుంది. కుర్చీలో కూర్చున్న వాళ్ళు అరగంట కూడా చేస్తారు. విసాగా చేస్తున్నాం. ఆయన 8 గంటలు చేస్తున్నా నేను చెప్తాను. ఇవాళ గమనించండి, రోజుకి 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన చేయాలి. నేను చెప్పండి, ఎన్ని గంటలు? రోజుకి 2 గంటల 45 నిమిషాలు దేవుడికి దశభాగం కట్టాలి. దేంట్లో? సమయంలో. టైం 24 గంటలు, రోజుకి 24 గంటలు మన టైం. 5 నిమిషాలు చెప్పి ఆపేస్తాం. 24 గంటలు మనకు రోజుకి టైము. 24 గంటలకి దశభాగం వేస్తే 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన. దేవుని స్తోత్రం. అయ్యా మరి ఎలా ఇవ్వాలి 2 గంటల 45 నిమిషాలు అని అంటావా? ఫోన్ పట్టుకో. ఏం పట్టుకో? 24 గంటలు ఇచ్చేస్తాం. సినిమాలు కాదండి అయ్యా. ఫోన్లో అరగంట వాక్యం మన ప్రసంగం వస్తుంది, ఇది విను. లేదనుకోండి ఇలా పెట్టు. చాలా మంది వాక్యాలు వస్తాయి, చాలా మంది ఏంటి ఆ యొక్క షార్ట్ వీడియోలు వస్తాయి. ఎవరి అయ్యి? యేసుక్రీస్తు ప్రభు అరగంట ఇవ్వు, లేదా 1 గంట ఇచ్చే. దేనికి? సెల్ ఫోన్లో దేవుని వాక్యానికి 1 గంట ఇచ్చావు, 1 గంట ఇచ్చేసిన దేవుడు. క్రైస్తలాంటి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఉదయం 1/4 గంట, మధ్యాహ్నం 1/4 గంట, రాత్రి 1/4 గంట. ఎంత ఇచ్చావు? 1/4 గంట 45 నిమిషాలు. గంట 45 నిమిషాలు అయిపోయింది. దేనికి? ప్రార్థన చేసావు. మళ్ళీ నువ్వు ఫోన్ పట్టుకుంటావు, లేదంటే బైబిల్ పట్టుకో. చదువుకున్న వాళ్ళు చెప్తా, బైబిల్ పట్టుకో. పొద్దున్న పడతాం, మధ్యాహ్నం పట్టుకుంటావు, రాత్రి పట్టుకున్నా తెలియదు. కానీ బైబిల్లో ఆదికాండం 4 అధ్యాయాలు చదువుకో, లేకపోతే 10 అధ్యాయాలు చదువు. గంట టైం తీసుకో. బైబిల్ అడుగుదావా? బైబిల్
ప్రార్థన చేయి. ఒక గంట దేవుని వాక్యాన్ని చూడు. రోజుకి 2 గంటల 40 నిమిషాలు దేవుడి టైం నీ లైఫ్లో ఏదనుకుంటే జరుగుతుంది. గట్టిగా చూద్దామా? అలా దేవునికి టైం ఇద్దాం. దీవిస్తాడు ఈ మాటలు. ప్రభు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. నిలువు మోకాలి మరి చేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చేయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తి కలిగిన ప్రార్థన శక్తి ఉండాలమ్మా. నీ లైఫ్లో నీ భర్త మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, ఇల్లు కట్టబడాలన్నా, నీ బాకీ తీరాలన్నా, నెమ్మది కలగాలన్నా, నీకు చెప్పుకోలేని వ్యాధి నీ జీవితంలో ఉన్నప్పుడు అది తొలగిపోవాలన్నా ఒక యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన కలుసుకునే